లో గాని లేదా వేరే ప్రాంతంలో గాని ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది, అధికారం చేపట్టింది. కాంగ్రెస్ కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది మళ్ళీ గత వైభవాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురావాలని. ఇవేమైనా అటువైపు ఆ గాలి వీచే అవకాశం ఉంటుందండి? దానికి దీనికి అసలు సంబంధం లేదా? అంటే ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి టోటల్లీ కండిషన్స్ వేరు, అక్కడ ఉన్న పరిస్థితులు వేరు. ముఖ్యంగా కాంగ్రెస్ యొక్క ఎదుగుదలకు ఈ రిజల్ట్ కన్నా బీహార్ ఎలక్షన్ చాలా ఇంపాక్ట్ పడుతుంది. అవును, ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అన్నది ఇది స్థానికంగా తెలంగాణకు సంబంధించి, కానీ తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం, తెలుగు రాష్ట్రాల్లో నా అంచనాలో దీని ప్రభావం పెద్దగా ఏమీ ఉండకపోవచ్చు. ఆ సైడ్ లో మళ్ళా కాంగ్రెస్ బలోపేతం అవడానికి, ఎందుకంటే బేసిక్ గా క్యాడరు లీడర్షిప్ కావాల్సిన అవసరం చాలా ఉంది అక్కడ. సో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారన్నది మనం చూడాల్సిన అంశం. కానీ దీని వల్ల అక్కడ కాంగ్రెస్ బలోపేతం అవుతుంది, దీని ఇంపాక్ట్ అక్కడ ఉంటుందంటే అది ఐ డోంట్ సబ్స్క్రైబ్ టు దట్ వ్యూ. సార్, కవిత గారి ఎఫెక్ట్ ఈ ఎన్నికల మీద పడిందా, ఈ ఉప ఎన్నిక మీద? అంటే ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్ అవచ్చు, కానీ దాని మీద డైరెక్ట్ గా ఇంపాక్ట్ అన్నది మనం చూడలేకపోవచ్చు. కానీ రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, వీటి మీద వారు ఏ విధమైన భూమిక తీసుకుంటారన్నది మనం చూడాల్సిన అంశం. అంటే వారు ఏదైనా కొత్త పార్టీ తీసుకొస్తారా, వారు కూడా కంటెస్ట్ చేస్తారా, మరి దీని మీద దాని ప్రభావాన్ని మనం అప్పుడు అంచనా వేయచ్చు. ఓకే సార్, బీజేపీ ముందున్న లక్ష్యం ఓకే, బీఆర్ఎస్ ఒక సక్సెస్, అధికారం చేపట్టింది, కాంగ్రెస్ ఇప్పుడు సక్సెస్. బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తుంది. సరే, ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఎలా కలిసి ఉంది కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నట్టు ఆ లెక్కల్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు బీజేపీ నాయకులు ముఖ్యంగా ఈ ఎన్నికల తర్వాత మాట్లాడుతున్న ప్రధానమైన అంశం ఏంటంటే 2028వ సంవత్సరంలో బీజేపీ ఇక్కడ అధికారంలోకి వస్తుందని వారు అందరు లీడర్స్ మాట్లాడుతున్నారు. సో బీజేపీ దీన్ని ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారానికి తీసుకురావాలి అని మేమందరం కూడా పాటుపడతామని నాయకులు బండి సంజయ్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, వీరందరూ కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ రోజు నుంచి వారు కూడా 2028 ఎలక్షన్స్, దానికి ప్రికర్సర్ చెప్పినట్టు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కూడా బీజేపీని బలోపేతం చేయడానికి ఇంతకు ముందు వచ్చిన పూర్వ వైభవాన్ని అలాగే నిలబెట్టుకుంటూ ఇంకా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నాలు వారు ఖచ్చితంగా చేయాలన్నది. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు రామచంద్రరావు గారు అధ్యక్షులుగా అయ్యారు, కొత్త అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు. ఆయన కూడా బీజేపీ యొక్క ఎదుగుదలకు, బీజేపీని ముందుకు తీసుకువెళ్ళడానికి ఆయన కూడా కొత్త బీజేపీ అధ్యక్షులుగా ఆయన ప్రయత్నాలు కూడా ఆయన ఖచ్చితంగా చేస్తారు. సో ఇవన్నీ చూసుకుంటే నేను చెప్పినట్టు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ చాలా హోరాహోరీగా జరిగే ఎలక్షన్స్ కాబోతున్నాయి. సో ప్రతి పార్టీ కూడా వారి పూర్తి శక్తులు వినియోగించి ఈ ఎన్నికల్లో ముందుకు తీసుకువెళ్ళాలి, పార్టీ యొక్క బలాన్ని పెంచాలి, పార్టీ యొక్క ఉనికిని ఇంకా కూడా ప్రబలం చేయాలి. దీని ఇంపాక్ట్ మళ్ళా 2028లో జరిగే శాసనసభ ఎన్నికల్లో ఉండే అవకాశం ఉంటుంది అన్నది మూడు పార్టీలు కూడా విశ్వ ప్రయత్నాలు ఖచ్చితంగా చేస్తాయి. సార్ ఓకే, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనే 28కి మనం విజయం సాధించాలి అని ఒక పట్టుదలతో ముందుకు వెళ్తున్నది. కానీ బీజేపీ నాయకులు మాట్లాడే మాటలు పదే పదే బండి సంజయ్ లాంటి వాళ్ళు అయితే చాలా ఉద్వేగభరితంగా మాట్లాడుతుంటారు. మతపరమైన అంశాల మీద వాళ్ళు తలలు కూడా నరుక్కుంటాం అనే విధంగా వాళ్ళు ఇచ్చే స్పీచ్లు. తెలంగాణ రాష్ట్రంలో అటు సిటీలో అవనియండి, రూరల్ ప్రాంతాల్లో అవనియండి, ముస్లిం ఓటు శాతం గణనీయంగా ఉంటుంది. అదంతా తీసిపడేసివలసిన ఓటు శాతం అయితే కాదు. సిటీలో కూడా ఏ మూలకు వెళ్ళినా సరే అంటే వాళ్ళ మూలాలు మొదటి నుంచి ఉన్నాయి కాబట్టి ఇక్కడ. సో ఇలాంటి టైంలో వీళ్ళు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఆ ఓట్ బ్యాంకు ఇటువైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పటికీ మరలేని సిచ్యువేషన్ ఉంటే అధికారం వచ్చే ఛాన్స్ ఉంటుందా టెక్నికల్గా? ఇప్పుడు ఏంటంటే ఓటు బ్యాంకు అన్న రాజకీయాలు క్రమక్రమంగా దూరం వెళుతున్నాయి. ఓకే, మీరు బీహార్ ఎన్నికలు చూసుకున్నా కూడా అందులో ఎన్ బ్లాక్ ఓట్ బ్లాక్ గా ఎవరు ఓట్ చేయలేదు. అందరూ కూడా ఆలోచించడం మొదలు పెట్టారు. రాష్ట్రం ఎలా ముందుకు వెళుతుంది, దేశం ఎలా ముందుకు వెళుతుంది, ఆ విధమైన ఆలోచనలతో ముందుకు వెళుతున్నారు. కాబట్టి ఇంతకు ముందున్న ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఇవన్నీ కూడా క్రమక్రమంగా అవి తగ్గిపోతాయి. మీరు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఈవెన్ పూర్వాంచల్ ప్రాంతంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. బీజేపీ బ్రహ్మాండంగా అక్కడ ముందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో చూసుకున్నాను. మీరు అన్నట్టు ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా ఎక్కడా కూడా ఈ మధ్యలో అనిపించలేదు. కాబట్టి ఓట్ బ్యాంక్ రాజకీయాల కన్నా ఈ అభివృద్ధి అన్నది ప్రధానంగా ఎజెండాగా కాబోతుంది మిగతా ప్రాంతాల్లో. సో అభివృద్ధి ఎజెండా తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమైన ప్రచార అస్త్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్, ఈవెన్ బీహార్ లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నది చాలా ముఖ్యం. ఈవెన్ కూటమిలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్. సో ఈ విధమైన ప్రభావం ఓటర్ల మీద చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కన్నా అభివృద్ధిని ఎలా మేము ముందుకు తీసుకెళ్తున్నామన్న దృష్టిలో
రాబోయే కాలాల్లో ప్రజలు ఓట్లు వేస్తారన్నది నా అభిప్రాయం. సరే, హైడ్రా గురించి మనం విన్నాము, చాలా వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం మీద, పేదరిల్లు కూర్చేస్తున్నారు, చాలా అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు, చాలా రాంగ్ నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు, ఇంక అయిపోయింది అనే టైంలో ఈ విజయాన్ని ఎలా చూడాలి? హైడ్రా ఎఫెక్ట్ లేనట్టే అనుకోవచ్చండి ఈ ఒక్క నియోజకవర్గంలో జరిగిన ఈ ఎన్నికల నేపథ్యంలోని? అలా చెప్పలేమా? ఎందుకంటే విజయ సభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ స్పష్టంగా అన్నారు, మేము ప్రజల కోసం హైడ్రా మరియు ఈగల్ ఈ రెండు వ్యవస్థలను మేము తీసుకొచ్చాం. ఎందుకంటే హైదరాబాద్ సిటీ డెవలప్ అవ్వాలి, ఎన్క్రోచ్మెంట్లు అన్నవి పోవాలి, తర్వాత ఎక్కడైనా ఈ చెరువులు ఇవి ఉన్నాయో వాటన్నింటినీ పునరుద్ధరించాలి, ముఖ్యంగా డ్రగ్స్ బారిన పడుతున్న యువతరాన్ని మనం బయటికి తీసుకురావాలి. కాబట్టి ప్రజల యొక్క హితం కోసం ఈ రెండు ఆర్గనైజేషన్స్ ను మేము తీసుకొచ్చామని ఆయన చెప్పారు. సో అది స్పష్టంగా ఆయన ఉల్లేఖిస్తున్నారంటే ఈ ఎన్నికల్లో కూడా ఈ రెండు సంస్థలని ప్రజలు వాళ్ళు స్వాగతించారు. హైదరాబాద్ నగరం సుందరంగా ఉండాలి, అందంగా ఉండాలి, కాబట్టి ఈ గవర్నమెంట్ భూముల్లో ఏదైతే అతిక్రమణలు జరిగాయో వాటిని తీసివేయాలి. ఎట్ ది సేమ్ టైం ఏదైతే అతిక్రమణలు పేదవారు వారికి కాంపెన్సేటరీగా ఎక్కడో చోట ఇచ్చే ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తాం. సో దానివల్ల ఈ ఎలక్షన్ యొక్క రిజల్ట్ లో హైడ్రా అని ఈగల్ ను కూడా ప్రజలు స్వాగతించారన్నది ఒకటి మనం తీసుకోవచ్చు. సో ప్రభుత్వ నిర్ణయాల్లో వ్యతిరేకత అయితే లేని